ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. నమ్మకంతో ఫోన్ చేయండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం మరియు ధనం నిలకడ లేకపోవడం, నరదృష్టి, నాగదోషం, శనిదోషం, వశీకరణ మందులు, వశీకరణ పూజలు ప్రత్యేకంగా చేయగలము. ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలము. ఫోన్ నెంబర్ 7993422886. బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు. ఆ సందేశం ఏమిటంటే అది బాబాగారి మాటల ద్వారానే విందాము. నువ్వు ఇష్టపడే బంధం కోసం ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను బిడ్డ. నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని ఈరోజు బాబాగారు చక్కటి సందేశంతో వచ్చారు. బిడ్డ, నీ బంధం కోసం నువ్వు కంగారు పడుతున్నావని, బాధపడుతున్నావని, బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎంతలా ఓర్చుకోమంటావు బాబా, నా భర్త ఇక మారడా, నా భార్య మారదా అని ప్రతి క్షణం కూడా మీరు కోరుకోవటం, మీరు బాధపడటం, ప్రతి విషయాన్ని కూడా సహించి ఓర్పుగా కన్నీళ్లు పెట్టుకోవడం నాకు అన్నీ తెలుసమ్మా. నీ బంధం విషయంలో నీవు చాలా బాధపడుతున్నావు, చాలా క్షోభను అనుభవిస్తున్నావు. నువ్వు ఏం చేసినా కూడా అతను మారటం లేదని, ఆమె మారట్లేదని, నా బంధం నిలబడదా, నేను ఏం చెయ్యాలి, ఏ బంధం కోసం ఎంతకు మించి ఓర్చుకోగలనా, ఎందుకు ఇంతకాలం నన్ను పరీక్షిస్తున్నావు బాబా అని నువ్వు అనడం కూడా నాకు తెలుసమ్మా. ఒక్క నిమిషాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీ బంధంలో మార్పు వస్తే, నువ్వు అనుకున్న మార్పు వచ్చినట్లయితే నిన్ను మించిన అదృష్టవంతులు ఎవరూ ఉండరు బిడ్డ. ముఖ్యంగా నువ్వు అందరూ కూడా నా అనుకున్న స్థాయి కన్నా గొప్ప స్థాయిలో ఉంటావు. అందరికీ తెలిసిన విషయమే. కానీ చుట్టుపక్కల ఉన్నవారు ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిని చూసి హేళనగా మాట్లాడుతున్నారు. నీ ముందే చలాకీహీనంగా మాట్లాడుతున్నారు. నీ వెనుక చాలా మాట్లాడుకుంటున్నారు తల్లి. నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదంతా నీ బంధంలో ఉన్న గొడవల వల్లనే అని నువ్వు గుర్తుంచుకో బిడ్డ. ఎందుకంటే నీ బంధం కాపాడుకోవడం కోసం నీవు చేయని పని లేదు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. గొడవ పడ్డావు, ప్రేమతో చెప్పావు, లాలించి చెప్పావు, పరిష్కారం ఏమిటని వారికి ఆ సమస్యను వదిలేశావు. అయినా కానీ కొంచెం కూడా మార్పు రాలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ. నీ కష్టాలన్నీ తీరడం కోసమే నేను ఈ 3 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెబుతున్నాను. జాగ్రత్తగా విను, ఆచరించు తల్లి. ఈ బంధాన్ని నిలుపుకొని జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. నీ బంధం విషయంలో ఈ రహస్యాలు అన్నీ కూడా నువ్వు ఆలోచించి నీ ఆలోచన మార్చడానికి ఒక చిన్న కథ చెబుతాను విను. ఒక అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. అడవి అంటేనే జంతువులు ఉంటాయి కదా బిడ్డ. అందులో ఒక జింక ఉంది. ఆ జింక అన్ని జంతువుల్లాగా ఆహారం కోసం వేట ప్రారంభిస్తుంది. తనకు ఆహారం కోసం అలా అడవుల్లో నడుస్తూనే ఉంటుంది. అలా అని తనకి చాలా దాహంగా ఉంటుంది. దాహం తీర్చుకోవడం కోసం చుట్టుపక్కల నీరు ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతుంది. అలా వెతికి వెతికి అలసిపోయి దాహం ఇంకా ఇంకా ఎక్కువై నీరసంతో ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు తనకి భారీ నీరు శబ్దం వినిపిస్తుంది. అడవిలో జలప్రవాహం ఈ చుట్టుపక్కల ఉందని తనకి అర్థమవుతుంది. నీరు పారే శబ్దం చాలా దగ్గరగా వినిపించినట్టు అనిపించి ఆ శబ్దం ఎటువైపు వినిపిస్తుందో అటువైపు నడక ప్రారంభిస్తుంది. కొద్ది దూరం వెళ్ళగానే పారే నది కనిపిస్తుంది. నదిని చూడగానే చాలా సంతోషంతో దప్పికను తీర్చుకోవడానికి దాని దగ్గరికి వెళుతూ ఉంది. దాహం తీర్చుకోవడానికి తల వంచగానే ఆ నీటిలో తన ప్రతిబింబం బదులు వెనకాలే ఉన్న పులి కనిపిస్తుంది. దాంతో భయంతో ఒక్కసారిగా దాని కుడివైపు తిరిగి చూస్తుంది.
పులి కాచుకొని ఉంటుందన్నమాట. అంటే పులి ఎప్పటి నుంచో అక్కడ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి వచ్చే వేటాడి జంతువుని చంపి తన ఆకలిని తీర్చుకుంటుంది. దానికోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులను వేటాడడం కోసం ఒక వేటగాడు కూడా ఎడమవైపు ఉంటాడు. పులి నుంచి తప్పించుకోవడానికి జింక ఒకసారి తన తలను ఎడమవైపు తిప్పగానే ఆ వేటగాడు బాణాన్ని గురిపెట్టి చంపాలని ఆ వేటగాడు ఎదురు చూస్తూ ఉంటాడు. సరే ఇలా కాదు, పులి నుంచి ఇటు తప్పించుకోలను, అటు వేటగాడి బాణాన్ని కూడా ఇప్పుడు తప్పించుకోగలను. ఎలా ముందుకు వెళ్తాను అని తల ఎత్తి చూడగానే బాగా పొగ కమ్ముకొని అటువైపు అడవి తగలబడటం వల్ల నీరు మీదకి ఎగిసిపడుతూ ఉంటుంది. ఇది కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాక ముందు చూస్తే నొయ్యి, వెనక్కి చూస్తే గొయ్యిలా ఎటు చూసినా సరే తన ప్రాణాలకు ముప్పు తథ్యంగా ఉందన్నమాట. ఇక్కడైనా పులికి ఆహారం కావాల్సిందే, అటు వేటగాడే బాణానికైనా బలి కావాల్సిందే అని ముందుకు వెళ్ళినా సరే తప్పించుకొని ముందుకు వెళ్ళినా మంటలు అంటుకొని చచ్చిపోవాలి. భగవంతుడా, ఏంటి నాకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఇచ్చావు? నీదే భారమని ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా దాహం తీర్చుకోవడానికి కదా. ఏదైతే జరిగిందో అది భగవంతుడిదే భారం. ముందైతే నా దాహాన్ని తీర్చుకుంటాను అని నీళ్లు త్రాగటం కోసం తలను వంచుతుంది. అలా తలని వంచే క్షణమే వేటగాడు గురి చూసి బాణాన్ని వదులుతాడు. జింక తల వంచడం వల్ల ఆ బాణం వెళ్ళి పులికి తగులుతుంది. అక్కడికక్కడే ఆ పులి మరణిస్తుంది. ఈలోపు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి తగిలిపోతున్న అడవి మొత్తం కూడా మంటలన్నీ చల్లారిపోతాయి. నీటి మీద ఎగిసిపడుతున్న మంటలన్నీ ఆరిపోతాయి. అదే అదును అనుకున్న జింక వేటగాడు పులి దగ్గరికి రాబోయేలోపు అటు వెళ్ళిపోతుంది. ఆ చనిపోయి బడి ఉన్న పులి దగ్గరికి వచ్చి పులైనా సరే దొరికింది అని పులిని తీసుకొని వెళ్ళిపోతాడు. కొన్ని క్షణాల క్రితం వరకు తన ప్రాణాలను ఖచ్చితంగా పోతాయి, 3 వైపుల నుంచి ప్రాణాపాయం ఉన్న జంతువు ఆ భగవంతుడి మీద భారం వేసి తనను చెయ్యాలి అనుకున్న పనిని మాత్రం చేసుకుంది. దానివల్ల ఈరోజు ఈ ప్రాణాలు నిలబడ్డాయి. ఏ దారి కనిపించినా జింకకు కూడా భగవంతుడు క్షణంలో దారిని చూపించాడు, తన ప్రాణాలను నిలబెట్టాడు. నువ్వైతే ఆ జింకలో ఉన్న పరిస్థితిలో లేవు కదా, మరి ఎందుకు అలా అంతగా నీరసపడిపోతున్నావు? నీ ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదు కదా, ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అనే పరిస్థితి లేదు కదా. నీ బంధం విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నది నిజమే. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ, ఈ కథ ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నేను నీకు దారి చూపడానికి ఎప్పుడు నీ వెంటే ఉంటాను. నీవు ఏదైనా సరే ఆలోచించకుండా చెయ్యాలి అనుకున్నది ఎప్పుడైనా చెయ్యి. ఎప్పుడు కూడా పారిపోవడానికి జింక ప్రయత్నిస్తుంటే అటు పులికైనా ఆహారం ఉండేది, లేదంటే వేటగాడి బాణానికైనా సరే బలి ఉండేది. ఈ 2 జరగలేదు అంటే మంటలకైనా ఆహుతి అయి ఉండేది. కానీ ఇదివరకు తన ప్రాణాలతో చక్కగా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా ప్రాణాలతో బయటపడింది. నువ్వు చేయాల్సింది కూడా ఒకటే బిడ్డ, ఎప్పుడు కూడా కంగారు పడి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఇంతకు ముందు పెద్దలతో చెప్పించి పంచాయతీలు పెట్టించావు, ప్రేమగా చెప్పావు, గొడవ పడ్డావు, ఆర్తనాదాలు పెట్టావు, ఎన్నో రకాలుగా నువ్వు చేయాలనుకున్నవి అన్నీ కూడా రకరకాలుగా చేశావు. వీటన్నిటికన్నా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదో చెప్పనా? ప్రేమగా ఉండడం ఎంత మూర్ఖులనైనా సరే, ఎంత అమాయకులనైనా సరే మార్చగలిగేది ప్రేమ ఒక్కటే బిడ్డ. నువ్వు ఆ ప్రేమను చూపించినప్పుడు తప్పకుండా మారతారు. అవతల వ్యక్తికి కేవలం నీ ప్రేమను మాత్రమే చూపించు. కాస్త ఓర్పు సహనంతో ఉండు బిడ్డ. ప్రేమకు మారని వ్యక్తి ఎవరూ ఉండరు కదమ్మా. ఇది ఒక్కటి తెలుసుకొని నీ బంధాన్ని నిలబెట్టుకో తల్లి అని మన బాబాగారు ఈరోజు
చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని బాబా గారి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఒక చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారు. ఆ సందేశం ఏమిటో బాబా గారి తరపు నుంచి ఆయన మాటల ద్వారా విందాం. బిడ్డ, నీ ఇంట్లో జరగబోతున్న ప్రమాదం గురించి చెప్పడానికి నీ ఇంట్లో వాకిలి ముందు నిలబడి ఉన్నాను. ఏమరపాటుగా ఉండకుండా ఒక్క నిమిషం విని చూడు తల్లి, సంతోషిస్తావని మన బాబా గారు ఈరోజు సందేశంతో వచ్చారు. బిడ్డ, నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికి రాగలవా? రాలేవు కదా. మరి నువ్వు ఎప్పుడు కూడా నేను నీకే కాదు, మనసారా ప్రేమతోటి సాయి అని ఎవరైతే అంటారో, బాబా రూపమే మనసులో నిలుపుకొని నన్ను కొలుస్తారో వారి మనసులో నేను ఎప్పుడు కొలువై ఉంటాను. వారిలో నా అనుగ్రహం ఎప్పుడు నిండుగా ఉంటుంది బిడ్డ. ఇది నిజం. ఇది ఎప్పుడు కూడా నా మాటగా గుర్తుంచుకోవాలి. ఇది అస్సలు మర్చిపోవద్దమ్మా. నా ఆజ్ఞ ఉంటేనే నా మందిరానికి నువ్వు రాగలవు. నా నామాన్ని కూడా జపించగలవు. నా రూపాన్ని మనసులో నింపుకోగలవు తల్లి. ఇక నుంచి నువ్వు అడిగేటటువంటి నువ్వు నాకు తెలపవలసినటువంటివి ఏమీ అవసరం లేదు బాబా. నా జీవితం ఇన్ని కష్టాల్లో ఉన్నది బాబా. నా బిడ్డల జీవితం బాగుంటే చాలు బాబా. వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఉంది తండ్రి. కానీ వారు ఈ మధ్య వాడు చెడు స్నేహితులతో స్నేహం చేసి అసలు నా మాట లెక్క చేయడం లేదు. వారికి ఎంత మంచి చెబుతున్నా సరే వారి చెవికి ఎక్కడం లేదు తండ్రి. కాబట్టి నీవు నా బిడ్డల్ని నా మార్గంలో ఉంచుతావో, కోపంగా ఒక మాట అయినా సరే, హెచ్చరించైనా సరే నా బిడ్డల్ని మంచి దారిలో పెట్టు తండ్రి. లేకపోతే మా ఇల్లు అంతా కూడా అతలాకుతలంగా మారిపోతుంది. ఇంకా నా జీవితానికి విలువే ఉండదు బాబా అని నా ఎన్నో కష్టాలతో గడిపిన నీ జీవితం ఎప్పుడు సంతోషంగా అవుతుందా అని బాధపడుతున్నావు కదమ్మా. నీవు చేస్తున్న పని ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా కూడా జపిస్తూ ఉన్నావు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి తగిన పరిష్కారం చూడమని నన్ను అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండా నీకు ఒక మంచి పరిష్కారం అనేది నేను తెలియజేస్తాను. నీకు అసలు దీనితోనే విజయం ప్రాప్తిస్తుంది. నా అనుగ్రహం కూడా నీకు లభిస్తుందమ్మా. నీ బిడ్డల జీవితానికి కూడా ఏ కష్టం ఉండదు తల్లి. నువ్వు ఎన్నాళ్ళుగా ఎంతో ఎదురు చూసావు కదా. నిజంగా నీ ఓపికకి, సహనానికి నిజంగా ధన్యవాదాలు తల్లి. ఇక నాలో ఉన్న ఓపిక, సహనం రెండూ కూడా నశించిపోయాయి బాబా. ఈ బాధలన్నీ కూడా పడలేకపోతున్నాను. అటువైపు నా భర్తతో, ఇటువైపు మాట వినని పిల్లలతో ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాను తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఒక్కసారి నేను చెప్పేది విను. ఈ నదిని చూడమ్మా. ఎన్ని రాళ్ళు ఉన్నా, ఎన్ని అలలు వచ్చినా ఎప్పుడు కూడా ప్రవహించను అని అనుకోలేదు కదా. అలాగే బిడ్డ, నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా ఆగకుండా నీ గమ్యం వైపుకు నీవు ముందుకు సాగిపోతూ ఉండు. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఓపిక, సహనం. ఈ రెండింటిని నువ్వు అలవర్చుకోవాలి. ఎక్కువగా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు. అనుమానాన్ని ఎక్కువగా పెనుభూతంలో ఎక్కువైపోయిందమ్మా. నేను అనుకున్నది జరుగుతుందా, లేదా నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా, నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయా అనే అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల, దానివల్ల వచ్చే కోపం, బాధ నీలో ఎక్కువైపోతున్నాయి. కాబట్టి నువ్వు బాధపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. ఎన్నిసార్లు ఎన్ని పరిస్థితుల వల్ల నీ యొక్క కొన్ని మార్పులు నీ మనసులో కదిలి ఏ విధంగా నీ బాధల్ని ఎదుర్కోవాలి అని ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక నీ జీవితం మూసిపోయిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. రేపు తప్పకుండా జరగబోయే ఊహకందని విధంగా శుభవార్తను వినబోతున్నావు. నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా నువ్వు కోసమైతే పోగొట్టుకుంటున్నావో, దేని గురించి అయితే ఇంతలా బాధపడి ఎంతగానో మొరపెట్టుకుంటున్నావో, నీ బిడ్డల్లో, నీ భర్తలో, అందరిలో కూడా మార్పు తీసుకువస్తానమ్మా. నీకు దక్కవలసినటువంటి ఆస్తి, నీ కుటుంబానికి దక్కవలసిన గౌరవం అన్నీ కూడా నేను నీ ముందుకు తీసుకువస్తాను.
నీలో ఉన్నటువంటి ఆందోళన, దుఃఖాన్ని అంతా తొలగించేస్తానమ్మా. నీలో ఉన్న అవమానం కూడా తుడిచిపెట్టేస్తాను. నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి. ఒక తండ్రిగా నీ దగ్గరే ఉంటానని, నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతానని, నీ సాయి తండ్రి నీ వరకు ఈ సందేశాన్ని అందిస్తున్నానమ్మా. ఇక నుంచి సంతోషంగా ఉండు. నీ బిడ్డలను మంచి మార్పు తీసుకువచ్చి, నీ బిడ్డల్ని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత నాదేనమ్మా. కానీ కొంతమంది చెడు స్నేహితుల వల్ల చెడు దారిన పడుతున్నారు మీ బిడ్డ. అందువల్లే కదా బిడ్డ నువ్వు ఇంత బాధపడుతున్నావు. నువ్వు నా బిడ్డవైతే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాకుండా ఉంటారా చెప్పు? వారు కూడా నా బిడ్డలే కదా! వారికి కూడా చెడు దారిలో పోనివ్వకుండా మంచి దారిలో ఉండేలా వారికి విద్యా బుద్ధులు చెప్పి మరి మంచి మార్గంలో తీసుకువస్తాను బిడ్డ. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ బిడ్డల గురించి ఇప్పటి నుంచి మర్చిపో. ఇక నుంచి నీ బిడ్డల జీవితం బాగుంటుందమ్మా. నీ బిడ్డల జీవితం బాగుంటే నీ మనసు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది కదా! నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కూడా కావాలమ్మా. కాబట్టి ఇక నుంచి నీ బిడ్డలని ఎక్కువగా తిట్టవద్దు. ఏదైనా సరే ప్రేమగా చెప్పు. నీ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా మారుతూ పంచుకో. నాయనా మన పరిస్థితి ఇలా ఉంది. నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు చదువుకుంటేనే అందరిలో గుర్తింపు అని ఎప్పుడు కూడా ప్రేమతో మంచిగా బుద్ధులు చెప్తూ ఉండమ్మా. అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా కాకపోయినా సరే అలా రోజు రోజుకి కూడా కొన్ని రోజులకి వింటూ ఉంటారు. ఆ తర్వాత వారు మంచిగా చదువుకొని ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతారు బిడ్డ. నువ్వు ఎప్పుడు కోపాన్ని తెచ్చుకొని వారిని కొడుతూ తిడుతూ ఉంటే వారిని కూడా మా అమ్మ ఏం చేస్తుంది కొడుతుంది కదా అంతే కదా కొడితే కొట్టనీలే అని వారు ఇంకా మొండిగా తయారవుతారమ్మా. ఇప్పుడు నీ బిడ్డల క్షేమంలో చెడు కాలం కనిపిస్తుంది. వారికి ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు పట్టు పిడుస్తున్నాయి. అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారు తల్లి. అవన్నీ కూడా తొలగిపోయి నీ బిడ్డలు మంచిగా నీ మాట వినేలాగా నువ్వు ఏది చెప్తే అది వినేలాగా నేను చెయ్యబోతున్నాను. ఇక నీ భర్తలో నీ బిడ్డలలో మంచి మార్పు వచ్చి ఇక నీ ఇంట్లో సంతోషాలకి కొదవ ఉండదు తల్లి. నేను నీకు హామీ ఇస్తున్నాను కదా! నువ్వు ఎప్పుడు కూడా ప్రతి నిత్యం కూడా నా నామాన్ని పఠిస్తూ ఉండు. ఎల్లప్పుడూ నా బాబా అనుకుంటూ ఉండు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ ఇంటిని, నీ బిడ్డల్ని, నీ భర్తని చక్కని దిద్దే బాధ్యత నేను తీసుకుంటాను అమ్మా. ఇక నుంచి నువ్వు నిశ్చితగా ఉండు. నువ్వు దేనికోసం భయపడవద్దు. దేనికోసం కూడా ఆందోళన చెందవద్దు. నీకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కారం చూపించే బాధ్యత నాదేనమ్మా. అది ఏ రూపంలో వచ్చినా సరే నీకు ఉన్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే తొలగించి నీ బాబా తండ్రిది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండకుండా నేను ఏదైనా ఒక సందేశం రూపంలోనైనా, మనిషి రూపంలోనైనా, ఏ రూపంలోనైనా సరే నీకు మంచి చేయాలని, నీకు జరగబోతున్న ప్రమాదాన్ని నుంచి నిన్ను బయటకు తీసుకురావాలని నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. నువ్వు ఏ మాత్రం కూడా బయటపడవద్దు. నేను ఉన్నాను కదమ్మా. ఇక అసలు దిగులు చెందడం మానివేసి నీ బరువు, బాధ్యత, భారం అన్నీ నాపై వేసే తల్లి. అంతా నేను చూసుకుంటాను. నీకంతా మంచి జరిగేలా నేను చూస్తాను అని బాబా గారు ఈరోజు మనకు చాలా అద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని మనకు అందించారు. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.